ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా ఆఫీస్కి 9:15 రావాలి, లేకపోతే ఆ రోజుకి సెలవు పెట్టేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం ఒక సర్క్యులర్ అయితే జారీ చేసింది. కరోనా టైంలో బయోమెట్రిక్ అంటే పాండమిక్ టైంలో ఏంటంటే చాలా మరణాలు సంభవించినాయి కాబట్టి ఆ టైంలో ఎవరు కూడా బయోమెట్రిక్ యూజ్ చేయలేదు. రిజిస్టర్లో మాత్రమే సంతకాలు చేసేవాళ్ళు. అప్పుడు సెలవులు కూడా ప్రకటించారు. లాక్డౌన్ అనేక కారణాల మూలంగా, అంటే లాక్డౌన్ ఓపెన్ చేసిన తర్వాత కూడా చాలామంది ఆఫీస్కి రావడానికి భయపడ్డారు. ఏది ఏమైనా సరే ఆ టైంలో బయోమెట్రిక్ వాడకుండా రిజిస్టర్లో సంతకాలు చేసేవాళ్ళు. దాని మూలంగా ఏ టైంలో ఆఫీస్కి వస్తున్నారు, ఏ టైంలో ఇంటికి వెళ్తారని తెలిసేది కాదు. సో వీళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది ప్రభుత్వ ఆఫీసుల్లో. కానీ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత సాధారణ జీవితం గడుపుతున్న తర్వాత కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇప్పటికీ కూడా రిజిస్టర్లోనే సంతకాలు చేస్తున్నారు. బయోమెట్రిక్ వాడట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరు బయోమెట్రిక్ వాడాల్సిందే. 9:15 ఆఫీస్కి రావాల్సిందే. రాకపోతే ఆ రోజుకి లీవ్ పడుతుందని చెప్పేసి సర్క్యులర్లు అయితే ఉంది కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి. సో ప్రభుత్వ ఉద్యోగస్తులు తప్పకుండా మీరు 9:15 రావాల్సిందే. సో ఇదే జగన్ గవర్నమెంట్లో కూడా జరిగితే దాన్ని విపరీతంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు విమర్శించారు. ఓ రకంగా వ్యతిరేకత పెంచుకున్నారు, నెగిటివ్ ఇంప్రెషన్ అనేది పెంచుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏం చేశారంటే గవర్నమెంట్ను కూడా మార్చే అంత స్థాయికి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఏకంగా ఒక సర్క్యులర్ జారీ చేసింది. మన రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ప్రభుత్వ ఉద్యోగస్తుల పట్ల ఏం చేస్తుందనేది మనం వేచి చూడాలి.